దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము చదవండి. దేవుని యొక్క వాక్యం 53వ వచనం. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా, నీవతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయింది, నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయన అడిగిరి. చాలు. చదవబడినటువంటి లేఖన భాగం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఆయన జన్మించినప్పుడు ఆయన ఒక యూదుడుగా ఉన్నారు. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తనను నమ్మినటువంటి యూదులతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏంటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గొప్పవారు. ఎవరెవరికంటే గొప్పవారు, దేనికంటే గొప్పవారు? అర్థం మీకు? ప్రభు గొప్పవారు. ఎవరికంటే ప్రభు గొప్పవారు, దేనికంటే ప్రభు గొప్పవారు అనే విషయాన్ని మనం వాక్యంలో నుంచి నేర్చుకుందాం. మొట్టమొదటిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఎవరికంటే గొప్పవారంటే అబ్రహాము గారి కంటే గొప్పవారు. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తను నమ్మినటువంటి యూదులతో చెబుతున్నటువంటి మాట, తను నమ్మినటువంటి యూదులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మధ్య జరిగినటువంటి సంభాషణ. ఈ సంభాషణలో అబ్రహాము గారు ఎటువంటి వ్యక్తి, ఏంటి అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు తెలియజేయడం. ఇక్కడ మీరు మరి బానిసత్వంలో ఉన్నారు, మీరు స్వతంత్రులు కాదు అని ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పటం, ఆయన చెప్పటం, యూదులు ఆయన ప్రశ్నించటం, ఇక్కడ జరిగినటువంటి సంభాషణలో యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నప్పుడు మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో 57వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది. అందుకు యూదులు, నీకు ఇంకనూ 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తను నమ్మినటువంటి యూదులతో చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, నేను అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని యేసుక్రీస్తు వారు యూదులతో చెప్పారు. అయితే యూదులు యేసుక్రీస్తుని ఏమంటున్నారంటే, నీకు ఇంకా కూడా 50 సంవత్సరాలైనా లేవే, నీవు అబ్రహాము కంటే ముందున్నావా అని యూదులు యేసుక్రీస్తుని అడిగారు. తను నమ్మినటువంటి యూదులు, తన సొంత జనాంగం. అబ్రహాము గారు అంటే ఆయన ప్రారంభంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ కాలం దేవుడు మోషే గారి ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వక ముందు ఉన్నటువంటి కాలం, బలులు ఉన్నటువంటి కాలం, అది మనస్సాక్షి కాలం. దేవుడు ఏ విధంగా తీర్పు తీరుస్తారంటే మనస్సాక్షిని బట్టి దేవుడు తీర్పు తీర్చేటటువంటి కాలం ఆ కాలం. ఆ కాలంలో అయితే ఇక్కడ మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, నేను అబ్రహాము కంటే గొప్పవాడిని, అబ్రహాము కంటే ముందున్నాను, నేను ఉన్నవాడిని అని ప్రభువారు చెప్పారు. ఇదే మాట తండ్రి అయినటువంటి దేవుడు మోషే గారు ఏమని చెప్తారంటే, మోషే గారు అడుగుతారు, నువ్వు ఎవరివి అని ప్రజలను అడిగినప్పుడు నేను ఏం చెప్పాలి సమాధానం? ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు అడిగితే ఏం చెప్పాలి అని దేవుణ్ణి అడిగితే దేవుడు మోషే గారితో ఏమని చెప్తారంటే, నేను
ఉన్నవారము అని చెప్పు మోషే అని దేవుడు మోషే గారికి చెప్తారు. ఇక్కడ ప్రభు వారు కూడా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, నేను ఉన్నవారము, నేనున్నాను. అబ్రహాము పుట్టక మునిపే ఉన్నటువంటి దేవుడిని. అందుకని అబ్రహాము గారు పుట్టక మునిపే ఉన్నటువంటి దేవుడు, నేను అబ్రహాము దేవుడు అని చెప్పాడు. మోషే గారితో దేవుడు ఏమని చెప్పాడు? నేను మీ పితరైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు. ఇస్సాకుతో దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? నేను నీ తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుడు. యాకోబుతో ఏమని చెప్పాడు తెలుసా? నేను నీ తండ్రి అయినటువంటి ఇస్సాకు దేవుణ్ణి, మీ యొక్క నేను అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడు అని యాకోబుతో చెప్పాడు. ఇస్సాకుతో నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడు అని చెప్పాడు. అబ్రహాముతో నేను సర్వశక్తి గల దేవుడు అని చెప్పాడు. మోషే గారితో నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు అని చెప్పాడు. అబ్రహాము దేవుడు అబ్రహాముకు కుమారుడుగా వచ్చిన దేవుడు. అదే మీకు అబ్రహాము దేవుడు, అబ్రహాము కుమారుడుగా వచ్చిన దేవుడు. అందుకని మత్తయి సువార్తలో ప్రారంభంలో ఏమని రాయబడింది? అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడును అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి. అబ్రహాము దేవుడు అబ్రహాము కుమారుడుగా వచ్చినటువంటి దేవుడు. అంటే ఆత్మీయంగా అబ్రహాం కుమారుడు ఇస్సాకు శరీరంగా, కానీ దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినప్పుడు ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినప్పుడు, నీ సంతానం ముందు భూలోకములో ఉన్నటువంటి వంశములన్నీ ఆశీర్వదించబడును అని చెప్పారు. నీ సంతానము అని వాక్యంలో రాయబడు. నీ సంతానం అంటే ఇస్సాకు సంతానం, ఆ వంశంలో వచ్చినటువంటి యేసుక్రీస్తు. అందుకే నేను పౌలు గారు చెప్తారు, ఆ సంతానము క్రీస్తే, క్రీస్తు ఆ సంతానం. ఇప్పుడు అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి. ఎవరు? విశ్వాసులకు తండ్రి అబ్రహాము గారు. భక్తులను మనం ఎప్పుడు కూడా గౌరవించాలి. భక్తులను అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, సొలొమోను, యోనా, పేతురు అనేవారు. వాళ్ళు మన బంధువులు కాదు, మన ఇరుపరి వారు కాదు, మన ఈ లోక సంబంధ రక్త సంబంధులు కాదు. వాళ్ళు ఆత్మీయంగా మన బంధువులు, కానీ వాళ్ళు భక్తులు. భక్తులను గౌరవించేటప్పుడు మనం ఎప్పుడైనా సరే ఎవరు చెప్పాలంటే వారు అని గౌరవించాలి. ఒక టీచర్ గారు ఉన్నారనుకోండి, వారిని టీచర్ అనకూడదు. టీచర్ గారు, ప్రధాన ఉపాధ్యాయులు గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, సర్పంచ్ గారు అని గౌరవించాలి. అంతేగాని మనం ఏదాన్ని విను డాష్ విను అనకూడదు. గౌరవించాలి. సమాజంలో మనం ఎలాగైతే గౌరవిస్తున్నామో పరిశుద్ధ గ్రంథంలో భక్తులను మనం ఏం చేయాలంటే గౌరవించాలి. అర్థమైంది కదా? భక్తులను మనం గౌరవించడం అనేది నేర్చుకోవాలి. భక్తులను గౌరవించడం అనేది మనం నేర్చుకోవాలి. ఇక్కడ అబ్రహాము గారు కంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు గొప్పవాడు అంటే, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయితే
యేసుక్రీస్తు ప్రభు విశ్వాసములకు కర్త. అందుకని దేవుని వాక్యం ఏమని రాయబడి ఉంది? దేవుని వాక్యంలో హెబ్రీ రాసినటువంటి పత్రికలో విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పట్టణంలో ఓపికతో పరిగెత్తెదము. విశ్వాసములకు కర్త యేసుక్రీస్తు ప్రభు, విశ్వాసానికి మూలం. కనుక ఎందుకు అబ్రాహాము గారి కంటే యేసుక్రీస్తు ప్రభు గొప్పవారు అంటే, యేసుక్రీస్తు ప్రభు విశ్వాసానికి కర్త, అబ్రాహాము గారి విశ్వాసులకు తండ్రి. అందుకని అబ్రాహాము గారి కంటే గొప్పవారు. యూదులు ఆయన ప్రశ్నిస్తున్నారు. ఏమని ప్రశ్నిస్తున్నారు? యూదులు ఆయనను మన తండ్రి అయిన అబ్రాహాము చనిపోయింది కదా, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయి అని 53వ వచనంలో యోహాను సువార్త 8వ అధ్యాయంలో రాయబడి ఉంది. కనుక అబ్రాహాము కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభు. రెండో విషయాన్ని మనం చూద్దాం దేవుని యొక్క వాక్యంలో. మత్తయి సువార్త వాక్యంలో చూడండి, దేవుని యొక్క వాక్యం మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనం చదువుకుందాం. చదవండి. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగల కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండెను. నిన్వే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి కనుక విమర్శ సమయమున నీవెవరవు ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేతుడు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. చాలు. యోనా 3 రాత్రి బౌళ్ళు తిమింగలపు కడుపులో ఎలాగుండునో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రి బౌళ్ళు భూగర్భంలో ఉండును. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరమ వారితో నిలవబడి వారి మీద న్యాయస్థాపన చేతులు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు చెప్పారు. ఈ సందర్భంలో దెయ్యం పట్టినటువంటి గుడ్డివాడు, దెయ్యం పట్టి గుడ్డివాడిగా మోగవాడైనటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ ప్రభువారు బాగు చేసినప్పుడు ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుని శాస్త్రులు పరిచయులు ఒక సూచన క్రియ అడుగుతారు. అయ్యా, ఒక సూచన క్రియ చేయి, నువ్వు దేవుడు పోయి. విశ్వాసం లేనటువంటి మోట తరం వారు, విచారమైనటువంటి తరం వారు సూచక్రియ అడుగుతున్నారు. యోనాను గురించినటువంటి సూచక్రియ కానీ మరి ఏ సూచక్రియ లేదు. యోనా తిమింగలం, యోనా దేవునికి వాక్యం ఏమని రాబడిందండి? తిమింగలం కడుపులో యోనా ఎలాగైతే 3 రోజులు ఉన్నారు, మనిషి కుమారు కూడా చనిపోయి భూగర్భంలో 3 రోజులు ఉంటాడు. కనుక యోనా కంటే గొప్పవాడు. ఎందుకు యోనా కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభు? యోనా, దేవుడు యోనాను ప్రేమించి యోనాను నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించు, నినివే వారు రక్షించబడాలి, వాళ్ళు ఉగ్రతలో ఉన్నారు చెప్పమంటే యోనా దేవుడు మాట వినకుండా నినివే పట్టణానికి వెళ్ళేటటువంటి ఓడ ఎక్కకుండా తర్కిష్ పట్టణానికి వెళ్ళేటటువంటి ఓడ ఎక్కి వెళ్తా ఉన్నప్పుడు దేవుడు సముద్రంలో తుఫాను రేపారు. అప్పుడు ఓడలో ఉన్నటువంటి వాళ్ళందరూ చనిపోతారేమో అనుకున్నారు. ఓడ నావికుడు యోనా దగ్గరికి వచ్చి, పోయి నిద్రపోతా నీకేమొచ్చింది, లేచి ప్రార్థించేయమంటే ఓడలో ఉన్నటువంటి వారు తమ తమ దేవతలకు ప్రార్థన చేస్తా ఉంటే
ఏం జరిగిందో ఎందుకు జరుగుతుందో తెలిసి గ్రహింపు వచ్చినటువంటి యోన నన్ను నెట్టి సముద్రంలో పడేయండి, అప్పుడు సముద్రం అలలు ఎక్కువగా రావు, తుఫాన్ ఆగిపోతుందని చెప్తే యోనాను ఎత్తి సముద్రంలో పడేస్తే అప్పుడు ఆ తుఫాన్ ఆగి ఓడలో ఉన్నటువంటి సరుకులు సముద్రంలో పడేస్తే ఓడ బరువు తక్కువై ఆ యొక్క అలల తాకిడి తక్కువైతేమో తుఫాన్ ఆగితేమో అనుకున్నారు. దానికంటే ఉన్నటువంటి అవిధేయత యోనా యొక్క భావం. అలా యోనా తిమింగల కడుపులోకి వెళ్ళాడు. యోనా దేవుడి మాట వినకపోతే యోనా ఏ విధంగా అయినా సరే దేవుడి యొక్క మాట విని దేవుడి యొక్క మాట దేవుడి చిత్త ప్రకారం చేయాలని దేవుడు తలంచి యోనాకు పాఠాలు నేర్పి తిమింగలం వచ్చి నినివే పట్టణం ఓడగొట్టిన తప్పితే అప్పుడు యోనా నినివే వారికి స్వార్థ ప్రకటిస్తే వారు పశ్చాత్తాపడ్డారు. ఎందుకంటే నినివే వారు దేవుడు కలిగినటువంటి ఇశ్రాయేలుకు శత్రువు. అందుకని యోనా వాళ్ళు రక్షించబడటం ఏంటి, వాళ్ళు నాశనం అవ్వాలి అని కోరుకున్నాం. కానీ నినివే పట్టణంలో ఎక్కువ మంది వాళ్ళు ఉగ్రత పాలవకూడదని దేవుడి యొక్క కోరిక. కనుక ప్రభువు వాళ్ళని రక్షించుకున్నాం. వారి మీద ఉగ్రత రాకుండా దేవుడు ఆపాడు. యేసుక్రీస్తు ప్రభు యోనా కంటే ఎందుకు గొప్పవాడంటే మానవుల పాపాలు పరిహరించబడటానికి పాప ప్రాయశ్చిత్తం నిమిత్తం దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో పంపించినప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, తండ్రి మాట వినడానికి భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు పంపితే యేసుక్రీస్తు ప్రభు కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చిన కుమారుడు యేసుక్రీస్తు దేవుడు. ఆయన ఎక్కడ తండ్రి మాటకి అవిధేయత చూపించాడు. అదే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం ఉంచు ప్రతి వారు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును అన్నట్టు దేవుడు ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది. మన పాపాల నిమిత్తం సేవలో రక్తం కాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధానుడి 3వ దినాన ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానుడే తండ్రి కుడిపార్శ్వ రాశుడే సర్వలోకాన్ని పరిపాలిస్తున్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అదేనంటారు. కనుక తండ్రి యొక్క ఇష్టాన్ని, తండ్రి కోరికను నెరవేర్చాడు. కానీ ఎప్పుడు కూడా తండ్రి మాటకు అవిధేయత చూపించాడు. యోనా పారిపోయి తర్కీషు వాడెక్కాడు. తర్కీషు వాడెక్కి పారిపోతున్నాడు యోనా. దేవుడి సన్నిధిలో నుండి యోనా పారిపోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారైతే దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన పారిపోయాడు. గెత్సేమనే తోటలో అరాత్రి శాస్త్రులు, పరిసయ్యులు, రాణువారు, సైనికులు, ప్రధాన యాజకులు, యోధ అందరూ వచ్చి అరాత్రి శిష్యులు ఉన్నప్పుడు ప్రభువును పట్టుకొని బంధించి తీసుకొని వెళ్ళాలని వస్తే యోధ ముద్దు పెట్టినప్పుడు ఎవరి కోసం మీరు ఎదుగుతున్నారని యేసుక్రీస్తు ప్రభు వారిని అడిగితే నజరేయుడైన యేసును అంటే అప్పుడు ప్రభు ఏమన్నా చేశాడు, నేనే నజరేయుడు యేసు, నన్ను పట్టుకోండి, నన్ను బంధించారు, నా వారిని విడిపించు అని
తెగించి ముందుకొచ్చి తనను తానే అర్పించుకున్నటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు ధైర్యంగా వచ్చారు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే అనేటటువంటి ఆ మాటలో ఉన్నటువంటి గంభీరం యేసుక్రీస్తు తప్ప మరి ఎవరు కూడా అనలేరు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభు నేనే అని చెప్పారు. కనుక యోనా అవిధేయతతో పాఠాలు నేర్చుకోరు, దేవుడి చిత్తాన్ని నెరవేర్స్తే యేసుక్రీస్తు ప్రభు తాను విధేయుడై తండ్రి మాట జవదాటను కుమారుడుగా విధేయుడై అంతేనంటారు. అందుకని ఎప్పుడు రాసిన ప్రతి అమలు రాయబడిన దేవుని వాక్యం ఆయన కుమారుడై ఉండు తాను పొందినటువంటి శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాను. ఆయన కుమారుడు అయినా విధేయత నేర్చుకున్నాం. తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన కుమారుడు కనుక ప్రభువారు యోనా కంటే గొప్పవారు. యోనా దేవుడు చిత్తం చేయకుండా తప్పించుకోగలిగాడు. దానికి కారణం ఉంది. శత్రుడు రక్షించబడటం ఏంటని తర్కిష్ వారికి వెళ్ళిపోయారు. కానీ ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి రక్తం కాల్చి నిన్ను రక్షించడానికి మనం గెలిచి తిరిగి లేచి పునరుద్ధరుడయ్యాం. కనుక యేసుక్రీస్తు ప్రభు గొప్పవారు. ప్రభు గొప్పవారు ఎవరికంటే? అబ్రహాము కంటే, యోనా కంటే గొప్పవారు. ఎవరెవరికంటే గొప్పవారంటే ప్రభు అబ్రహాము కంటే గొప్పవారు, యోనా కంటే గొప్పవారు. చూద్దాం దేవుని వాక్యం మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. విమర్శ సమయమున ఆ. దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆ. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. చాలు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి అంటే షేబా దేశపు రాణి సొలొమోను యొక్క జ్ఞానం వినడానికి వచ్చింది. కానీ సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి శాస్త్రుల పరిస్థితులు చెప్తున్నారు. సొలొమోను కంటే గొప్పవాడు నేను. ఎందుకు సొలొమోను కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభు? దేవుడు సొలొమోను గారిని ఇజ్రాయెల్ ప్రజల మీద రాజుగా నియమించారు. ఇజ్రాయెల్ ప్రజలు పరిపాలించినటువంటి 3వ రాజు సొలొమోను గారు, దావీదు కుమారుడు. చిన్న వయసులోని రాజ్యాన్ని పరిపాలించడానికి పట్టాభిషిక్తుడై అభిషేకించబడ్డారు సొలొమోను. దేవుడు సొలొమోను గారిని రాజుగా నియమించారు. దేవుడు సొలొమోను గారు ప్రార్థన చేశారు, అయ్యా ఇంత గొప్ప జనాంగాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలని ప్రార్థన చేస్తే దేవుడు సొలొమోను గారికి జ్ఞానాన్ని ఇచ్చాడు, సకల ఐశ్వర్యాలు ఇచ్చాడు. కానీ దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని సొలొమోను గారు దేవుడి యొక్క మహిమ కొరకు ఉపయోగించకుండా దేవాలయాన్ని కట్టించారు. మంచిగానే ఉంది. కానీ దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని సొలొమోను గారు దాన్ని ఉపయోగించుకోకుండా తాను ఎన్నో పనులు చేసి తన భార్యల ద్వారా దేవుడి యొక్క మార్గం నుండి తప్పిపోయి వృద్ధాప్యంలో తాను మరి భక్తిలో ముందుకు సాగకుండా ఉన్నాడు. తన
తన జ్ఞానం ద్వారా దేవుడు తనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని దేవుడు మేము కూడా ఉపయోగించకుండా ఈ లోక సంబంధమైన పనులకు ఉపయోగించి చివరికి తన మార్గం తెప్పాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సొలొమోను కంటే గొప్పవాడు. ఎందుకంటే దేవుడి జ్ఞానం యేసుక్రీస్తు ప్రభు. అదేనంట, దేవుడి జ్ఞానం అయితే ఆ జ్ఞానం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. అందుకనే పౌలు గారి పత్రిక రాస్తూ యేసుక్రీస్తు దేవుడి యొక్క జ్ఞానం, బుద్ధి జ్ఞానముడు సర్వసంపద క్రీస్తు యేసునందు గుప్తమై ఉన్నదని వార్తలు రాయబడింది. యేసుక్రీస్తు జ్ఞానం తన మాట తన జ్ఞానంతో ఆయన మాట్లాడితే తనతో ఉన్నటువంటి యూదులు తన జనాంగం అన్నారు, ఇతను వడ్డవాణి కుమారుడు కాదా, ఇతని సహోదరులందరూ మనతో పాటు ఉండలేదా, ఇతనికి ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది. ఆయన మాట్లాడితే శాస్త్రులు పరిచే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. 12 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో యూదుల యొక్క ముఖ్య పండుగలలో ప్రభువారు యెరూషలేము వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు శాస్త్రులతోనూ ధర్మశాస్త్రం ఉపదేశించిన వాళ్ళతోనూ యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళతో ముచ్చరించి వాళ్ళ ప్రశ్నలు అడిగినప్పుడు ఆయన ప్రశ్నించే సమాధానం చెప్పలేకుండా ఇతనికి జ్ఞానం ఎక్కడిది, ఇతను సాధారణమైనటువంటి ఒక వడ్లవాణి కుటుంబంలో పుట్టినటువంటి యేసు కాదా, ఇతనికి ఎంత పాండిత్యం ఉంటే జ్ఞానం ఎక్కడిది అని ఆశ్చర్యపోయారు. యేసుక్రీస్తు ప్రభు దేవుడి యొక్క జ్ఞానం, ఆ జ్ఞానం ఆయన మాట జ్ఞానం, ఆయన చూపు జ్ఞానం, ఆయన ప్రవర్తన జ్ఞానం, ఆయనే దేవుడి జ్ఞానం. కనుక సొలొమోను కంటే యేసుక్రీస్తు ప్రభు గొప్ప. సొలొమోను వైభవం చూడటానికి అరేబియా దేశం నుండి, అంటే షాబా దేశం నుండి రాణి వచ్చింది. ఈనాడు దేవుడి జ్ఞానమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని అనేకులు ఆయన విశ్వాసం ఉంచి నమ్మి రక్షించబడి జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఎవరు? మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవుడు జ్ఞానం యేసుక్రీస్తు ప్రభు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు. ప్రభు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవుడు ప్రభు యేసుక్రీస్తు గొప్పవాడు. అబ్రాహాము కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు. ఈ ముగ్గురు కంటే గొప్పవాడు యేసుక్రీస్తు. చూద్దాం ఎబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. పూర్వకాలమందు నానా సమయంలోను
ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినమున అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. చాలు. నానా సమయంలో నానా విధాలుగా పూర్వదినాల్లో ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు ఈ యుగాంతం ముందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రవక్తలందరికంటే యేసుక్రీస్తు వారు గొప్పవాడు. ఎందుకంటే ఆ దినాల్లో దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడేవాడు. కానీ ఈ దినాల్లో దేవుడు యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన ద్వారానే దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు దేవుడి వాక్యమే దేవుడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడి ఉండెను, ఆ వాక్యమే కృపాసక్తి సంపూర్ణంగా మన మధ్య నివసించును అని యోహాను గారు రాసిన సువార్తలో రాయబడ్డట్టు యేసు వాక్యమే యేసు. ఆ వాక్యం ద్వారా దేవుడు ఈనాడు నీతో నాతో మందరితో తేటగా శృతి మాట్లాడుతున్నాడు. కనుక ప్రవక్తల కంటే గొప్పవారు యేసుక్రీస్తు. చివరిగా చూద్దాం, దేనికంటే గొప్పవారు ప్రభు. చూడండి, మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 6వ వచనం చదవండి. దేవాలయం కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. సారీ, మత్తయి సువార్త 12వ అధ్యాయము 6వ వచనంలో దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు, యేసు ప్రభు వారు శిష్యులు విశ్రాంతి దినమున పంటచాలలో పడి వెళ్తా ఉంటే శిష్యులు పంటచాలలో కొన్ని కోసుకుందన్నారు. అప్పుడు పరిస్థితి ఏమన్నారంటే, విశ్రాంతి దినము రోజు నీ శిష్యులు ఏంటి పని చేశారు అంటే పంటచాలలో ఉన్నటువంటి వాటిని కోసుకుంటున్నారు అని అడిగారు. అప్పుడు ప్రభువారు అన్నారు, దావీదు గారు తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమునందు చదవలేదా? దావీదు గారు అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తనైనను తనతో కూడా ఉన్న వారైనను తినకూడని సమూహం రొట్టెలు తిను. మరి దావీదు గారు దేవాలయంలోకి వెళ్ళి యాజకులు తప్ప మరి ఎవరు కూడా తినకూడనటువంటి సమూహపు రొట్టెలు తిన్నారు కదా. దావీదు గారు తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళతో మరి ఆయన దీన్ని తనతో పాటు ఉన్న వాళ్ళకి ఇచ్చారు కదా. మీరు చదవలేదా? మీకు తెలియదా? నా శిష్యులు విశ్రాంతి దినమున పంటశాలలో వెళ్తున్నప్పుడు ఆ వెలుగు తెంచుకొని తిన్నారు, విశ్రాంతి దినమున పని చేశారు అని మీరు చెబుతున్నారండి. దేవాలయం కంటే గొప్పవారు ఇక్కడ ఉన్నారు. నేను చూస్తున్నటువంటి ఈ దేవాలయం ఇదొక రోజు పడగొట్టబడింది. మొట్టమొదటిగా దేవుడు సొలొమోను గారి ద్వారా దేవాలయాన్ని కట్టించారు. దానిని నెబుకద్నెజరు గారు పడగొట్టారు. రెండవదిగా దేవుడు జెరుబ్బాబెలు నాయకత్వంలో తిరిగి దేవాలయాన్ని నిర్మిస్తే ఆ దేవాలయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి శరీరధారిగా ఉన్నటువంటి సమయంలో హేరోదు గారు బాగు చేస్తే ఆ దేవాలయాన్ని గురించి శిష్యులు ఈ దేవాలయం చూడండి అయ్యా ఎంత గొప్ప కట్టారు అని దేవాలయ వైభవాన్ని యేసుక్రీస్తుకు శిష్యులు చెబుతా ఉంటే అప్పుడు ప్రభువారు ఏమన్నారు చూసా,
రాతి మీద రాయి ఒకటి నిలబడకుండా పడుతున్న దేవుడు వచ్చుచున్నది. దేవాలయం యొక్క వైభవాన్ని మీరు చెబుతున్నారు కదా, ఈ దేవాలయం పడగొట్టే రోజు రాబోతుంది అని ప్రభువారు చెప్పారు. ఈ దేవాలయం పడగొట్టండి, దాని 3 రోజుల్లో కడతా. ఈ దేవాలయం అంటే దేహం అనేటటువంటి దేవాలయం యేసుక్రీస్తు. ఆయన చనిపోతే తిరిగి పునరుత్థానుడయ్యాడు 3వ దినం. అది దేవాలయం. కంటికి కనిపించే దేవాలయం పడగొట్టబడింది. దేవాలయం కంటే యేసుక్రీస్తు ప్రభు గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు తెలుసా? ఈ భూమి మీద కడుతున్నటువంటి దేవాలయాలన్నీ ఒక రోజు పడగొట్టబడి, అంటే దేవుని వాక్యం ఏమని రాయబడింది? ఈ ప్రపంచం ఒకనొక రోజు ఇదంతా ఏమైపోద్ది? లైవ్ అయిపోద్ది. పంచభూతములు నికొండంతో లైవ్ అయిపోతాయి. కంటికి కనిపించేది ఒక రోజు కనపడదు. కొత్త భూమి, కొత్త ఆకాశం. కనుక ఈ దేవాలయం గొప్పది కాదు. దేవాలయం కంటే యేసుక్రీస్తు గొప్ప. ఈనాడు అనేకులు దేవాలయాన్ని కడుతున్నారు, పెద్ద పెద్ద దేవాలయాలు కట్టుకున్నారు, పెద్ద పెద్ద చర్చిలు కడుతున్నారు. ఆ చర్చిని చూసి సంతోషిస్తున్నారు, ఆ చర్చిని చూసి మురిసిపోతున్నారు. ఎంత గొప్ప దేవాలయం కట్టుకోవడం మురిసిపోతున్నారు, సంతోషిస్తున్నారు. కానీ అసలైన దేవాలయం దేహం, మానవుడు. మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మ మీరు నివసించలేదు మీరు ఎవరా? కనుక ఈ దేహం అనేటటువంటి దేవాలయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మస్వరూపిగా నివసిస్తున్నారు. మీరు దేవుని ఆలయం, దేవుని ఆత్మ మీరు నివసిస్తున్నారు. కనుక ఈ దేవాలయం గొప్పది. ఈ దేవాలయంలో ఉంటున్నారు ప్రభు ఆత్మస్వరూపిగా. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కంటికి కనిపించే దేవాలయాలు అన్నిటికంటే ప్రభువారు గొప్ప. మానవుడు హస్తకృత ఆలయంలో దేవుడు ఉండడు. అదే మానవుడు తన జీవితంతో కట్టుబడినటువంటి దేవాలయంలో దేవుడు ఉండడు. అది మన యొక్క సౌలభ్యం కొరకు యేసుక్రీస్తు అంగీకరించినటువంటి వారు ఒక చోట కూడుకోవడానికి కట్టబడినటువంటి మందిరాలు ఇవి. దీనిలో దేవుడు ఉండడు. నీ దేహం అనే దేవాలయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఉంటారు. నీ దేహంలో యేసుక్రీస్తు ప్రభు ఉంటారు. ఎప్పుడంటే నువ్వు ఆయన నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని రక్షించబడ్డప్పుడు పరిశుద్ధాత్మను నీలో ఉంటావు. కనుక దేవాలయంలో గొప్పే కాదు. దేవాలయం కంటే యేసుక్రీస్తు ప్రభు గొప్పవాడు. అందుకు ఆయన గొప్పవాడు. ఈనాడు దేవాలయం చూసి ఎంతో మంది సంతోషించి మురిసిపోతాం. దేవాలయాల మీద, చర్చిల మీద ఉన్న శ్రద్ధ నశించి నరకానికి వెళ్ళే మానవుడిని ఆత్మీయంగా కట్టాలి. మానవుడిని దేవుడి యొక్క నివసించే ఆలయంగా మార్చి మానవుడిని కట్టాలనేటువంటి శ్రద్ధ, ఆసక్తి లేదు. ఈ దేహం అనే దేవాలయాలు కట్టబడాలి, దాని మీద శ్రద్ధ ఉండాలి. అంతేగాని ఈ లోక సంబంధంగా నశించే ఈ దేవాలయం మీద వాటి మీద ఎక్కువ దృష్టి, ప్రాధాన్యత ఉండకూడదు, కానీ ఆసక్తి ఉండకూడదు. కానీ ఈ దేహం అనే దేవాలయం మీద ఉండాలి. నశించిపోతున్నటువంటి మానవుడి మీద శ్రద్ధ ఉండాలి. అందుకే నేను ఒక దైవ సేవకుడు సత్యవేద సాగర్ గారు ఒక పాట రాశారు. అష్టకృతాలయంలో దేవుడే ఉండడు, ఆ దేవుడు చెప్పిన ఈ మనిషి వినడు. అదేనట. దేవుడు కోరుకునేది దేహం అనే దేవాలయం. గుడంటే దైవ విద్య నేర్పేదయ్యా, మనిషిని మించిన దేవాలయం ఎక్కడ ఉందయ్యా అని సత్యవేద సాగర్ గారు మాట. దైవజనం
హస్తకృతాలయంలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు చెప్పిన ఈ మానవుడు వినడు, దైవజనులు వినడు. అంటే వాటి మీద ఎక్కువ శ్రద్ధ ఉండకూడదు. ఈ దేహం అనే దేవాలయం మీద శ్రద్ధ ఉండాలి. నశించి నరకానికి వెళ్తున్నటువంటి ఈ మానవుడు కట్టాలి. దీని మీద ఆసక్తి ఉండాలి, దీని మీద శ్రద్ధ ఉండాలి. కొంతమందికి ఇంటి మీద ఉన్న శ్రద్ధ, ఒంటి మీద ఉన్న శ్రద్ధ ఆత్మ శుభ్రత మీద, ఆత్మ కడగబడాలి, ఆత్మశుద్ధి ఉండాలి అనే దాని మీద శ్రద్ధ ఉంది. ఇల్లు శుభ్రంగా ఉండాలి, మంచిది. ఇంటి మీద శ్రద్ధ ఉండాలి, మంచిది. ఒంటి మీద శ్రద్ధ ఉండాలి, మంచిది. శరీరం, స్పష్టమైన భాషలో ఒళ్ళు, దేహం, బాడీ, దీని మీద శ్రద్ధ ఉండాలి, మంచిది. మరి ఈ బాడీ ఉన్నటువంటి ఆత్మ, దాని మీద శ్రద్ధ, దాని మీద ఆసక్తి, అది నరకానికి వెళ్తుంది, దాన్ని ఎవరు పట్టించుకుంటారు? అది ఆత్మీయంగా ఎదగట్లేదు, దాని మీద శ్రద్ధ, దానికి వాక్యమైన ఆహారం కావాలి. అదే శరీరం శుభ్రం, ఆత్మ శుభ్రత. అందుకే నేను ప్రభు ఏమన్నాను సార్, మీరు సొమ్మ కొట్టిన సమాధులా ఉన్నారు. పైకి శుభ్రం, పైన పటారం, లోన పటారం. పైన శుభ్రం, అంతరంగం దీని శుభ్రం. అంతరంగం ద్వేషం, అధిచేనంతో నిండి ఉందని యేసుక్రీస్తు ప్రభు గర్తించారు. కనుక ఈనాడు అనేకులకు దేవాలయాల మీద శ్రద్ధ, ఇంకా ఎక్కువ దేవాలయం కట్టాలి, ఇంకా ఎక్కువ మందిని కట్టాలి, పెద్ద మందిని కట్టాలి, ఆ మందిని కట్టాలి, ఈ మందిని కట్టాలి, మందిరానికి అది కావాలి, ఇది కావాలి, ఇది చేయాలి, అది చేయాలి. మందిరానికి మార్పులు కావాలి, మందిరానికి పెయింటింగ్ కావాలి, మందిరానికి బాగా లైటింగ్ ఉండాలి, అది ఉండాలి, సౌండ్ సిస్టమ్ ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి. ఏది సరదా? ఈ దేహం అనే దేవాలయం మీద. దేవుడు ఉండేది ఈ దేవాలయం, ఈ దేహం అనే ఆలయం, మందిరాలు దేవుడు. ఆనాడు దేవుడు చెప్పాడు. సొలొమోను గారు అన్నారు, అయ్యా ఆకాశ మహాకాశాలు పట్టజాలన్నటువంటి నీకు నేను కట్టబోయే మందిరం ఏ పాటి? ఈ మందిరంలో చేసే ప్రార్థనగా నీ కడుదృష్టి, నీ యొక్క చెవి ఉంచి, నీ కడుదృష్టి ఉంచి. అదేంట ఏదో ముచ్చలు బట్టి కట్టుకున్నా. ఇకాబోద్, షిలోహు ప్రార్థనా మందిరంలో ఇకాబోద్, దేవుడి యొక్క మహిమ షిలోహు ప్రార్థనా మందిరం నుంచి ఆమెపోయింది. దేవుడి యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు ఆమెపోయింది, వెళ్ళిపోయింది. మళ్ళీ సొలొమోను గారి ద్వారా కట్టిన దేవాలయంలోకి వచ్చినటువంటి మహిమ అభిషేకం మరలా వెళ్ళిపోయింది. మళ్ళా రెండోసారి వచ్చినటువంటి జరుబాబేలు నాయకత్వంలో వచ్చినటువంటి దేవాలయం ఉన్నటువంటి మహిమ, ఆ అభిషేకం, ఆ తేజస్సు మరలా వెళ్ళిపోయింది. ఈనాటికి యూదులకు దేవాలయం లేదు. క్రీస్తు శకం 2020 సంవత్సరాలు యూదులకు దేవాలయం. దేవుడు మహిమ, దేవుడు తేజస్సు, అదే నివసించేటటువంటి శాశ్వత దేవాలయం మానవుడి యొక్క దేహం. అంటే చాలా మంది అంటారు, మా మందిరంలో అభిషేకం, మా మందిరానికి రండి. రాంగ్, తప్పది. మందిరంలో అభిషేకం లేదు, దేవుడి అభిషేకం. దేవుడు అభిషేకించిన దైవజనులు కొంతమంది. మీరు దేవుడి ద్వారా అభిషేకించబడ్డారు అని యోహాను గారు రాసిన పత్రికలో దేవుడు ఆల్రెడీ అభిషేకించాడు. ఎప్పుడైతే నువ్వు మార్పుని బాప్తిస్మం రక్షించబడ్డావో అప్పుడే దేవుడు నిన్ను అభిషేకించాడు. మరలా అభిషేకం అంటే మందిరంలో తప్పని, అది
తప్పు బోధ. కనుక మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాక్యంలో నుండి యేసుక్రీస్తు ప్రభు గొప్పోడు. అబ్రాహాము కంటే, సొలొమోను కంటే, యోనా కంటే, ప్రవక్తల కంటే, దేవాలయం కంటే ఆ గొప్పవాడైనటువంటి దేవుడు తనను తాను తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి రక్తం కాచి తిరిగేసి ప్రభుత్వమైనటువంటి గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తును నువ్వు అంగీకరిస్తున్నావా? ఈ మధ్యాహ్న కాలమే ఈనాడు అనేక మంది గొప్పలు అంటున్నారు. శిష్యులు కూడా అన్నారు నేను గొప్ప. శిష్యులు కూడా అన్నారు ఎవరు గొప్పవాడు? పేతురు గారు గొప్పవాడా, యాకోబు గారు గొప్పవాడు, యోహాను గారు గొప్పవాడు. వాళ్ళనే వాళ్ళు తజ్జినా బజ్జినా పడుతున్నారు. నేను గొప్ప. ప్రభు వారు ఏమన్నారు? మీలో ఎవరు గొప్పవారు? ఆ గొప్పవాడు అందరికీ పరిచయం చేసేవాళ్ళు. తగ్గించుకోవాలి. యేసుక్రీస్తు గొప్పవాడు. ఆ గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను తగ్గించుకొని భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి రక్తం కాచి నశించినటువంటి నిన్ను రక్షించాడు. కనుక ప్రభు గొప్పవాడని తగ్గించుకున్నాడు. ఈనాడు అనేకులకు తగ్గించుకో. ఎంతో మంది దైవ సేవకులు అనబడేటువంటి వారు తగ్గించుకో. నేను గొప్పవాడు. ఆయన గొప్పవాడు. ఏం గొప్పవాడు ఆయన గొప్పవాడు భజన చేస్తున్నా. ఆయన గొప్పటం ఆయన గొప్ప చేయడం ఏం గొప్ప చేయటం. అందరికంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన కంటే గొప్పవాడు ఎవరు కూడా లేరు. ఆయన అంగీకరించి ఆయన పరిచయం చేసిన అపోస్తులు గొప్పవాడు. అపోస్తుల కంటే యేసుక్రీస్తు అనేటటువంటి అపోస్తులు ప్రధాన యాజకుడు గొప్పవాడు. ఆయన గొప్పవాడు. ఆయన ఇచ్చినటువంటి గొప్పతనం అయ్యింది. ఒకసారి ఆలోచించండి. ఎవరైనా నేను గొప్పవాడు అంటే ఎవరు బట్టి గొప్పవాడు? యేసుక్రీస్తుని బట్టి గొప్పవాడు. ప్రభా నిన్ను బట్టి నన్ను గొప్పవారు అంటున్నారు కదా, అది నీ గొప్పతనమేగా, అది నీ కృపేగా, నువ్వు ఇచ్చిన గొప్పతనమేగా, నువ్వు ఇచ్చిన గౌరవేగా, నువ్వు ఇచ్చిన హోదానేగా, అని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభువా అని ప్రభువు చెబుతారు. చెప్పాలి. గొప్పను నేను గొప్పను, ఆయన గొప్ప, ఏం గొప్ప అని ఒకరినొకరిని గొప్ప చేసుకోవటం, ఒకరినొకరిని హెచ్చించుకోవటం, ఒకరినొకరిని పొగుడుకోవడం. గౌరవం వేరు. గౌరవించడం వేరు, హెచ్చించడం వేరు, పొగటం వేరు. అదేనంట. గౌరవించడం వేరు, పొగడటం వేరు, హెచ్చించడం వేరు. ఆ గొప్పలు తగ్గించుకుంటే ఈ మధ్యాహ్నం నువ్వు నేను తగ్గించుకోవటం. వాళ్ళు గొప్పలు ఆయన నువ్వు తగ్గించుకోవడం. శిష్యులు పాదాలు కలిగి నేను గొప్పవాడిని, ఆ గొప్పతనం నువ్విచ్చింది, అందుకు బట్టి కృతజ్ఞతాస్తుతులు. నన్ను నేను తగ్గించుకొని గొప్పవాడైనటువంటి నీ సన్నిధిలో పశ్చాత్తాపడతా, నన్ను క్షమించి రక్తంలో కలిపి పరచు అని దేవుడి సన్నిధిలో ప్రార్థించాను. ఇంకా ఎవరైనా ప్రభువుని యేసుక్రీస్తు అంగీకరించకపోతే, ప్రభా నన్ను క్షమించు, నీ రక్తంలో కడుగు, మాకు ప్రాణం పెట్టి రక్తాన్ని దాచి. నేను గొప్పవాడు అనుకోవటం కాదు, నువ్వు గొప్పవాడు. నన్ను నేను తగ్గించుకొని సన్నిధికి వస్తాను. పశ్చాత్తాపడితే ప్రభు క్షమించి రక్షిస్తా. కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణ త్యాగాన్ని గుర్తించిన మనం తగ్గించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రభువుని హెచ్చిస్తాం. ప్రభు గొప్పవాడు. ఆయన నుంచి గొప్పవాడు ఎవరు లేరు. ఈనాడు మేము గొప్పవాళ్ళు అనుకుంటున్నటువంటి ఎంతోమంది దైవ సేవకులు, స్వార్థికులు, కాపరు నేను గొప్పవాడని ధార్మికంగా ఉన్నటువంటి వారి కంటే అపోస్తులు గొప్పవాడు. అపోస్తుల కంటే యేసుక్రీస్తు గొప్ప.
కనుక ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. అతి కృపా ప్రభు మనకు అర్పించక దయచేసి తల ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. నేను సహోదరుడా, దేవుని యొక్క వాక్యంలో నువ్వు ఉన్నావు. యేసుక్రీస్తు గొప్పడు కనుక ప్రభు సన్నిధిలో నిన్ను తగ్గించుకొని ఆ గొప్పవాడిని యేసుక్రీస్తు ముందు ప్రార్థించి పశ్చాత్తాపం ప్రభుని రక్షిస్తారు. ఆయన రక్తంలో పడుతారు, నీ గురించి జీవనిస్తాను. యేసుక్రీస్తు ప్రభువును సంతరక్షణ నిర్వహిస్తున్నా. ఇది అనుకూలతని, ఇది రక్షణతని. దేవుని సన్నిధిలో ప్రార్థించి పశ్చాత్తాపం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకో. పరిశుద్ధమైన తండ్రి, నీ వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మీరు వాక్యాల మంత్రంలో భద్రపరచండి. నీ మాట ప్రకారం నడుచుకున్నప్పుడు నాకు మాకు సహాయం చేసి మేము నేటి ప్రభుత్వం ప్రేమించి బలపరచండి. యేసుక్రీస్తు నామములో కూర్చున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మా యొక్క మోస్ట్ హై ఫెలోషిప్ అనే యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, మరి షేర్ చేయండి. మీ విలువైనటువంటి సూచనలు, సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తుకు మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ఆమేన్.